నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను కావ్య ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభం 58,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ మధురవాడలో పీఎం ఏక్తా మాల్ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసేలా నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రానికి ప్రధాని శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధాని మోదీ ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన అమరావతి రైతులు ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పదంలో దూసుకువెళ్తుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్తల్లోని వివరాలు చూద్దాం రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు 58,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను అమరావతి వేదికగా మోదీ జాతికి అంకితం చేశారు కృష్ణా జిల్లా నాగాయలంకలో డీఆర్డీఓ ఆధ్వర్యంలో సుమారు 1,500 కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు పలు రైల్వే ప్రాజెక్టులకు విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మరికొన్ని రైల్వే అభివృద్ధి పనులను ప్రారంభించారు Facilities, indigenous radars, telemetry and electro-optical systems. Rail line between new West Block Hut cabin and Vijayawada stations and with NACIN and BEL. Four laning of Mudanur to B. Kotapalli. PM Ekta Mall at Madhuravada, Visakhapatnam is being laid to promote ODOP, foster national integration, support Make in India, empower artisans and boost indigenous products. These development projects అమరావతి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభ వేదిక నుంచి ప్రధాని తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు అమరావతి స్వప్నం సాకారం అవుతుందన్నారు వికసిత్ భారత్కు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజన్గా ఎదగాలని ప్రధాని ఆకాంక్షించారు రాష్ట్రంలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుందన్నారు ఆంధ్రప్రదేశ్లో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుందని రైల్వే ప్రాజెక్టులతో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మరో రాష్ట్రానికి అనుసంధానం పెరుగుతుందన్నారు ఈ అనుసంధానం తీర్థయాత్రలకు పర్యాటక అభివృద్ధికి ఉపయోగపడుతుందని మోదీ పేర్కొన్నారు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందంజలో ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు दोनों साथ चलते हैं जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है ये आंध्र प्रदेश की आकांक्षाओं की विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है మరో కీలక నిర్మాణానికి విశాఖ వేదిక అయింది దేశవ్యాప్తంగా చేనేత హస్తకళలను ప్రోత్సహించేందుకు విశాఖలోని మధురవాడలో నిర్మించనున్న పీఎం ఏక్తా మాల్ నిర్మాణానికి ప్రధాని ఈరోజు శంకుస్థాపన చేశారు 172 కోట్లతో G+4 అంతస్తులతో దీన్ని నిర్మిస్తారు రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ భారత శక్తి ఐక్యతలో ఉందన్నారు ఈ ఐక్యతే ఈ ఏక్తా మాల్ను మరింత బలోపేతం చేస్తుందన్నారు స్థానిక ఉత్పత్తులు బలోపేతం అవుతాయని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావనను మరింత బలోపేతం చేస్తుందన్నారు 2026 మార్చి నాటికి ఈ మాల్ను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు రిషికొండ బీచ్కు 5 కిలోమీటర్ల దూరంలో కొండ ఏటవాలు ప్రాంతంలో సముద్రాన్ని ఆనుకొని ఈ మాల్ను నిర్మించనున్నారు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ భౌగోళిక గుర్తింపు కింద దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉత్పత్తుల అమ్మకాలకు వీటిని కేటాయించనున్నారు 3వ అంతస్తు నుంచి సముద్రాన్ని వీక్షించేలా ఏర్పాటు ఉంటుంది लोकल इकोनॉमी को भी गति मिलेगी और एक भारत श्रेष्ठ भारत की भावना की भी
और अधिक मजबूत होगी। భారతదేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో క్షిపణి ప్రయోగం కేంద్రం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అమరావతి వేదికగా వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ క్షిపణి కేంద్రం కనకదుర్గమ్మల దేశానికి శక్తి ఇస్తుందన్నారు. ఈ కేంద్రం నుంచి యాంటీ ట్యాంక్ క్షిపణులు, ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులతో పాటు ఇతర పరీక్షలు చేపట్టవచ్చు. వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థలను పరీక్షించడం, ముఖ్యంగా రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం అనువైన ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వం ఎంచుకుంది. अब आज देश को, हमारे डिफेंस सेक्टर को मजबूत करने वाला नया संस्थान भी मिला है. कुछ देर पहले हमने DRDO की नई मिसाइल टेस्टिंग रेंज की आधारशिला रखी है. नागया लंका में बनने जा रही नवदुर्गा टेस्टिंग रेंज मां दुर्गा की तरह देश की डिफेंस पावर को शक्ति देगी. मैं इसके लिए भी देश के वैज्ञानिकों को आंध्र प्रदेश ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వోకల్ ఫర్ లోకల్ కు ప్రాధాన్యతనిస్తూ ధర్మవరం నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన పట్టు వస్త్రంతో సత్కరించారు. కళంకారీ రీతిలో ప్రధానమంత్రి చిత్రంతో రూపొందించిన ప్రత్యేక జ్ఞాపికతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన్ను సత్కరించారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమరావతి రైతులు ఘన స్వాగతం పలికారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో అమరావతికి చేరుకున్న ప్రధానికి హెలీప్యాడ్ నుంచి సభాస్థలికి వచ్చే మార్గంలో రాజధాని రైతులు రహదారికి ఇరువైపులా నిల్చుని ప్రధానికి అభివాదం చేశారు. ప్రధాని తన వాహన శ్రేణి నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మార్గం మధ్యలో డప్పు కళాకారులు వాళ్ళ కళా ప్రదర్శనతో ప్రధానికి స్వాగతం పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ అభివృద్ధి పదంలో దూసుకువెళుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి పునర్నిర్మాణ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ప్రధానమంత్రి గారు సూచనించిన విధానం ప్రకారం రాష్ట్రంలో నదుల అనుసంధానం కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా భోగాపురం ఎయిర్పోర్టు నెక్స్ట్ ఇయర్కు పూర్తి చేస్తాం. విశాఖపట్నం స్టీల్ని మళ్ళీ ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని నిలబెట్టే విధంగా 11,440 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చారు. దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది, దానికి కూడా కేంద్రానికి అభినందనలు. గూగుల్, TCS వస్తా ఉన్నాయి. 1,43,000 కోట్లతో ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు. దానికి అడ్డంకులుంటే అవన్నీ తొలగించారు, పూర్తిగా సహకరించారు. దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. వెనుకబడిన రాయలసీమ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాం. హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాం. సీమలో డిఫెన్స్ సంస్థలు, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా మారుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటంతో వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. అమరావతి అభివృద్ధితో పాటు రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయని, పలు రైల్వే ప్రాజెక్టులతో పాటు విశాఖలో ఏక్తా మాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రచారంలో హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా మనందరి ఆశలు మనకి ఆశించిన విధంగా నాగాయలంకలో మిస్సైల్ టెస్ట్ రేంజ్కి ప్రధానమంత్రి గారు ఈ రోజున శంకుస్థాపన జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ వేదిక నుండి మేమందరం మీకు హామీ ఇస్తున్నాం. అమరావతి మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి
సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్, ఒక కాంక్రీట్ జంగిల్గా మిగిలిపోకుండా జవాబుదారీతనం, న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు. కేంద్రంలో రాష్ట్రంలో స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ. వార్తల్లో చిన్న విరామం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారాన్ని అందిస్తుందని కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేదిక నుంచి మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తుందని తెలిపారు. పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవేళ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలకు అనుసంధానం చేయడం కోసం దాదాపు 2,245 కోట్ల రూపాయలతో నూతన రైల్వే లైను నిర్మాణం, అదేవిధంగా విశాఖపట్నంలో రైల్వే జోను ఏర్పాటు, ఇది నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం కారణంగా సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు 12,500 కోట్లు, ఆంధ్రలో సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు 11,500 కోట్లు, పూడిమడకలో 1,85,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ కేంద్రం ఏర్పాటు, అలాగే నక్కపల్లిలో బల్క్ డగ్గు కేంద్రం ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతిని తరతరాలు గర్వపడేలా నిర్మిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. అమరావతి పునర్నిర్మాణ సభలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒక్క పిలుపుతో 29 గ్రామాల్లో రైతులు 34,000 ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేయటం దేశ చరిత్రలోనే ప్రథమమన్నారు. అమరావతి రైతుల త్యాగం వెలకట్టలేనిది అన్నారు. 10 ఏళ్ల తర్వాత అమరావతి పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే జరుగుతుండటం మన అదృష్టం. రాష్ట్ర విభజన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒకే ఒక పిలుపుతో ఈ ప్రాంతంలోని 29 గ్రామాల్లోని 29,373 మంది రైతులు కేవలం 58 రోజుల్లోనే ఒక్కటంటే ఒక్క సమస్య కూడా లేకుండా 34,000 ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. రైతులు చేసిన త్యాగం వెలగట్టలేనిది. అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులందరికీ మరొకసారి నా పాదాలు. ఆంధ్రప్రదేశ్లో సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 4ను అమలు చేసేందుకు మార్గదర్శకాలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2024-29 మధ్య ఈ పాలసీ అమలవుతుందని పేర్కొంది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం కల్పించే లక్ష్యంతో ఈ విధానాన్ని రూపొందించినట్లు పేర్కొంది. ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో కన్సల్టేటివ్ కమిటీని పునర్నిర్మించినట్లు పేర్కొంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, అంకుర సంస్థలకు సంబంధించిన అంశాలను కమిటీ పర్యవేక్షిస్తుందని తెలిపింది. చరిత్రకు వారసత్వంగా ఉన్న పురావస్తు కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని రాష్ట్ర పురావస్తు శాఖ సహాయ సంచాలకులు రజిత అన్నారు. అనంతపురంలో ఆమె దూరదర్శన్తో మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రాచీన వస్తువుల పట్ల ఆసక్తి పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీనియర్ సిటిజన్ల అనుభవాలు యువతరానికి సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కొత్త ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో కల్చరల్ సెంటర్లో జరిగిన ఏజింగ్ విత్ డిగ్నిటీలో ఆమె పాల్గొన్నారు.
కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ పోర్టల్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ వృద్ధాప్యం ఆధ్యాత్మికంగా తనను తాను శక్తివంతం చేసుకోవటానికి, జీవితాన్ని విశ్లేషించడానికి, అర్థవంతమైన జీవితాన్ని గడపటానికి ఇది ఒక దశ అని ఆమె పేర్కొన్నారు. सामाजिक न्याय और अधिकारिता मंत्रालय ने वरिष्ठ नागरिक गृह के लिए न्यूनतम मानव भी तैयार किए हैं। ये मानव बहुत महत्वपूर्ण है क्योंकि इनका उद्देश्य ये सुनिश्चित करना है कि ऐसी सुविधाएं रहने वाले वरिष्ठ नागरिकों को सम्मानजनक, सुरक्षित और गुणवत्तापूर्ण वातावरण मिले। मैं मंत्रालय की इस सोच और पहल के लिए पूरी टीम की सराहना करती हूँ। ये प्रसन्नता की बात है कि भारत सरकार ने वरिष्ठ नागरिकों की सुरक्षा, स्वास्थ्य और जीवन की गुणवत्ता में सुधार के लिए अनेक कदम उठाए। आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के अंतर्गत 70 वर्ष या उससे अधिक आयु के वरिष्ठ नागरिकों को 5 लाख रुपया प्रति परिवार तक का स्वास्थ्य कवरेज दिया जा रहा है। सामाजिक न्याय एवं अधिकारिता मंत्रालय द्वारा चलाए जा रही अटल वयो अभ्युदय योजना अभ्युदय वरिष्ठ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కేరళలో పర్యటించారు. ఈ సందర్భంగా తిరువనంతపురం వేదికగా 8,900 కోట్ల విలువైన విజింజం అంతర్జాతీయ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీపోర్ట్ను జాతికి అంకితం చేశారు. ఇది దేశంలోనే మొట్టమొదటి ప్రత్యేక కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్టు కావటం విశేషం. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారతదేశ సముద్ర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. విజింజం పోర్టులో ప్రస్తుతం ట్రాన్స్షిప్మెంట్ భవిష్యత్తులో 3 రెట్లు పెరుగుతుందని ప్రధాని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని ఓడరేవు కార్యకలాపాల భవనాన్ని సందర్శించి నియంత్రణ వ్యవస్థలను పరిశీలించారు. अभी इस ट्रांसशिपमेंट हब की जो क्षमता है वो भी आने वाले समय में बढ़कर के 3 गुनी हो जाएगी। यहाँ दुनिया के बड़े मालवाहक जहाज आसानी से आ सकेंगे। अभी तक भारत का 75% ट्रांसशिपमेंट भारत के बाहर के पोर्ट पर होता था। इससे देश को बहुत बड़ा रेवेन्यू लॉस होता आया है। ये परिस्थिति अब बदलने जा रही है। अब देश का पैसा देश के काम आएगा। जो पैसा बाहर जाता था वो केरला और विजिंजम के लोगों के लिए नई इकोनॉमिक अपॉर्चुनिटीज लेकर आएगा। देश के मैरीटाइम सेक्टर को नई ऊंचाई देने में प्राइवेट सेक्टर का भी अहम योगदान है। पब्लिक प्राइवेट पार्टनरशिप के तहत पिछले 10 वर्षों में हजारों करोड़ रुपए का निवेश हुआ है। इस भागीदारी से न केवल हमारे पोर्ट्स ग्लोबल स्टैंडर्ड पर अपग्रेड हुए हैं बल्कि वो फ्यूचर रेडी भी बने। శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ బారువా బీచ్ ఫెస్టివల్ ఈ నెల 3-4 తేదీల్లో 2 రోజుల పాటు జరగనుంది. ఈ ఫెస్టివల్ ద్వారా పర్యాటకులను ఆకర్షించనున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి నడివింటి నారాయణరావు తెలిపారు. ఈ బీచ్ ఫెస్టివల్ కు రాష్ట్రం నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరు కానున్నారు. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న వేవ్స్ సదస్సులో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ అన్ని సాంస్కృతిక సంప్రదాయ కళలకు సంబంధించిన రీతులకు మద్దతునిస్తామని తెలిపారు. ప్రాంతీయ సంప్రదాయాలను కళలను ప్రోత్సహించడం, వాటికి విశ్వవ్యాప్తంగా ఆదరణ కల్పించడం మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. ప్రభుత్వ పరంగా ప్రాంతీయ కథలకు విశేష ప్రాచుర్యం కల్పించడానికి ప్రాధాన్యతనిస్తామన్నారు. Policies that preserve and promote all cultural forms. Focus is shifting towards local stories, the local culture, and we aim to build people-to-people and country-to-country exchanges.
Creativity transforms imagination into shared experience. As a government, we must provide a fair chance for everyone to showcase their story to the world. We must incentivize local content promotion and enforce IP rights. వార్తల్లో చిన్న విరామం. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది. అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మ మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న వేవ్స్ సదస్సులో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ మాట్లాడుతూ సాంకేతికత, వారసత్వం రెండూ కలిసి సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఏఐ సాంకేతికత గురించి ప్రస్తావించారు. Application and evolution, we must be guided by the belief that modernity is not a rejection of the past, but a constant quest built on human achievements. For that reason, technology and tradition must go hand in hand. In many ways, technology can strengthen awareness of our vast heritage and deepen consciousness about it, especially for younger generations. We all speak of a world under transformation. It is vital to recognize that the process of change actually has a strong cultural dimension. The truth is that the world is essentially, intrinsically and essentially. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తెల్లవారుజామున ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో రహదారులపై వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షానికి గాను నస్ఫాగఢ్లో ఓ ఇంటిపై భారీ వృక్షం కూలటంతో ఆ ఇంట్లో నివాసం ఉండే 4 ప్రాణాలు కోల్పోగా ఒకరు గాయపడ్డారు. ఈదురుగాలులకు అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రానున్న కొన్ని గంటల్లో ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్న అధికారులు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వం 256 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను సేకరించినట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ డిఎఫ్పిడి కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి 312 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రైతులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సకాలంలో తూకం వేయటం, కనీస మద్దతు ధర, 48 గంటల్లోపు చెల్లింపు వంటి సౌకర్యాల కారణంగా గోధుమల సేకరణ సులభతరం అవుతుందని పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజల భాగస్వామ్యంతో ఏక్ పేడ్ మాకే నామ్ ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటికి ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టి ఏడాది పూర్తవుతుందని, భారత్ మొదలుపెట్టిన ఈ ఉద్యమాన్ని చూసి వివిధ దేశాల ప్రజలు తమ అమ్మ పేరును మొక్కలు నాటారన్నారు. ఈ ఉద్యమంలో అందరూ పాల్గొనాలని గత నెల మన్ కీ బాత్ వేదికగా మోదీ కోరారు. साथियों, 5 जून को विश्व पर्यावरण दिवस पर इस अभियान के 1 साल पूरे हो रहे हैं. इस 1 साल में इस अभियान के तहत देश भर में मां के नाम पर 140 करोड़ से ज्यादा पेड़ लगाए गए हैं. भारत की इस पहल को देखते हुए देश के बाहर भी लोगों ने अपनी मां के नाम पर पेड़ लगाए. ఆత్మనిర్భర్ భారత్ను సాధించే దిశగా జమ్మూ కశ్మీర్కు చెందిన పుల్వామా జిల్లాలోని ఓకో గ్రామం ముందుకు నడుస్తోంది. పెన్సిళ్ల ఉత్పత్తిలో ఉపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్న ఓకో గ్రామంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో పుల్వామా జిల్లాలోని కాకాపురాకు చెందిన ఓకో గ్రామాన్ని పెన్సిల్ విలేజ్గా పిలుస్తారు.
ఈ గ్రామం పెన్సిల్ ఫ్యాక్టరీల ఆర్థిక కార్యకలాపాలతో ఉపాధికి కేంద్రంగా మారింది. ఈ పెన్సిల్ ఫ్యాక్టరీలు స్థానిక యువతకు జీవనాధారంగా మారటమే కాకుండా ఆత్మనిర్భర్ భారత్కు మూలస్తంభంగా మారాయి. ఇంతకు ముందు పెన్సిల్ ఉత్పత్తికి వాడే చెక్క కోసం దిగుమతులపైనే అధికంగా భారత్ ఆధారపడేది. కానీ కాశ్మీర్లోని స్థానిక వ్యాపారవేత్తలు సమృద్ధిగా లభించే పాపులర్ చెట్ల యొక్క గొప్పతనాన్ని గుర్తించారు. మెత్తటి గుణం మరియు నాణ్యత కారణంగా పెన్సిల్ ఉత్పత్తికి ఈ చెట్లు సరైన చెక్కని అందిస్తుండటంతో వీటిని ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా పెన్సిల్ ఉత్పత్తి కేంద్రాలలో వాడే ముడి సరుకుల్లో 90% ఓకో గ్రామమే అందిస్తోంది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ సహకారం తోడవడంతో 150 దేశాలకు కూడా ముడి సరుకును ఎగుమతి చేస్తున్నారు. एक्चुअली 2010 में हमने ये स्टार्ट किया है पेंसिल स्लॉट। ये पेंसिल स्लॉट बढ़ते बढ़ते हुए अभी डिस्ट्रिक्ट पुलवामा में है। 90% यहाँ से ही पेंसिल, जितने भी पेंसिल इंडिया में बड़ी कंपनी बनाती, यहाँ से ही रॉ मटेरियल होती है। तो अच्छा है, ये रोजगार बढ़ते बढ़ते गया है। अभी मतलब कम से कम इसके साथ 4-5 हज़ार लोग जुड़े हो जो वर्कर ही है। तो उसके ऊपर उसके बाद में जो रॉ मटेरियल लाते हैं, शिफ्ट कर रहे हैं, तो उनका भी बड़ा रोजगार है इसमें। ఓకో యొక్క ఎదుగుదల భారత్ యొక్క పెన్సిల్ పరిశ్రమకు ఆర్థిక విజయం. స్థానిక వనరులను ఉపయోగించుకుంటూ వ్యాపారాన్ని బలపరుస్తూ ఎలా దేశ ప్రగతిని ముందుకు నడపవచ్చో ఈ గ్రామం నిరూపిస్తోంది. పెన్సిల్ ఫ్యాక్టరీలు సరుకు ఉత్పత్తితో పాటు స్థానిక యువతకు ఉపాధిని కల్పిస్తున్నాయి. ఈ పెన్సిల్ ఫ్యాక్టరీల ద్వారా మహిళలు సాధికారత సాధించడంతో సామాజిక మార్పుకు ప్రతిబింబంగా నిలుస్తోంది ఈ ఓకో గ్రామం. बाहर जाएगा, उधर से पैसा आ रहा है, इधर लग रहा है, किसानों के पास जाता है, मजदूरों के पास जाता है, इससे काम बढ़ेगा तो दिन ब दिन हमारा भी रोजगार बढ़ेगा, किसानों का भी बढ़ेगा, तो सबका चलेगा ऐसी अच्छा तरीके से। आपने बोला था कि खुद करो और खुद कमाओ, तो वैसा ही हो रहा है। जैसे कि यहाँ पे बेरोजगारी ज्यादा हो रही है दिन ब दिन, तो अगर ऐसी काम बढ़ेगा, ऐसी फैक्ट्रियाँ 5, 10, 20 और पड़ेगी तो यहाँ पे बेरोजगारी सारी खत्म हो जाएगी। तो मानो कि हम यहाँ पे इतने लोकल बंदे बाहर से भी आ रहे हैं, अगर यहाँ पे पॉपुलर जो बाहर जाता है, यहाँ पे ज्यादा जितना पॉपुलर बढ़ेगा उतना हमारा भी काम आएगा, उतनी फैक्ट्री भी बढ़ेगी, रोजगार सबका बढ़ेगा। దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. ఆరంభంలో భారీ లాభాల్లో దూసుకెళ్లిన సూచీలు ఇంట్రాడేలో ఆ లాభాలను కోల్పోయాయి. సెన్సెక్స్ ఓ మోస్తారు లాభాల్లో మొయ్యగా నిఫ్టీ 24,300 ఎగువన ఫ్లాట్గా స్థిరపడింది. ఈ ఉదయం 80,300 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో దాదాపు 900 పాయింట్లకు పైగా లాభపడి 81,177 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 259 పాయింట్ల లాభంతో 80,501 వద్ద ముగిసింది. నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 24,346 వద్ద స్థిరపడింది. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనతో తిరుపతి జిల్లాలోని మహిళలు ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 6,926 మంది ఉచిత టైలరింగ్ శిక్షణకు దరఖాస్తు చేసుకోగా విడతల వారీగా ఉచిత శిక్షణను అందిస్తున్నారు. అంతేకాక ఉచితంగా కుట్టు మిషన్లను కూడా ప్రభుత్వం అందజేస్తోంది. దీంతో ఈ ఇంటికే పరిమితమైన అనేక మంది మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. మనకి ఆడవాళ్ళు కూడా అందరూ ఎవరికి తగ్గరు, ఆడవారు కూడా అందరిలో పై చేయి ఉండాలనేసి మోడీ సారు, చంద్రబాబు నాయుడు సారు మన కోసం ఉచిత కుట్టు మిషన్ నేర్పించి మళ్ళా మనకి మిషన్లు కూడా అందజేస్తున్నారు. ఈ మిషన్ నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకొని తద్వారా మనం లోన్స్ అవి తీసుకోవచ్చు. షాప్స్ అవి పెట్టి మనము జీవనోపాధి పొందుతాము. 10 మందికి జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని సార్ స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు,
బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు చెట్ల కింద నిలబడరాదన్నారు. బలమైన ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే రేపు కొన్ని చోట్ల 41 నుంచి 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.